వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. శత్రు దేశాలు ఇప్పుడు మిత్రు దేశాలుగా మారనున్నాయా? ఒకప్పుడు అణ్వాయుధ బెదిరింపులు, ప్రచండ యుద్ధంతో అట్టుడికిన ఆ రెండు దేశాలు ఇప్పుడు శాంతి చర్చలకు ముందుకు వచ్చాయా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. రష్యా, అమెరికా ఇప్పుడు చెయ్యి కలుపబోతున్నాయి. దీనికి ట్రంప్ పెద్దరికం చేయనున్నారు. అయితే ఇందులో ఉక్రెయిన్ విషయంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. మరి పెద్దన్న ట్రంప్ రష్యాను ఎలా ఒప్పించారు? ఉక్రెయిన్ను బలిపశువు చేయటానికి సిద్ధమయ్యారా? ట్రంప్ రాకముందు ఒక లెక్క, వచ్చాక మరో లెక్క. ట్రంప్ వచ్చాడంటే ప్రపంచ యుద్ధమైనా ఆగిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన చేసే దౌత్యం అలాంటిది. నార్త్ కొరియా నుంచి చైనా, రష్యాతో కూడా మంచి సంబంధాలు కొనసాగించడానికి ట్రంప్ ప్రయత్నిస్తారు. అమెరికా అధ్యక్షుడిగా మొదటిసారి పరిపాలన కొనసాగించినప్పుడు కూడా ఇదే విధానం ఫాలో అయ్యారు. ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మళ్లీ శాంతి సందేశాలు పంపుతున్నారు. తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేస్తానని చెప్పిన ట్రంప్ కాస్త లేట్ అయినా ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి క్లాస్ పీకారు. అతడిలోని దూకుడు తగ్గించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రష్యాను బుజ్జగించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ఉక్రెయిన్ను తగ్గమని చెప్పి రష్యాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ రష్యా అధినేత పుతిన్ తో చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని తాజాగా ఆ దేశ అధ్యక్ష కార్యాలయం క్రెమిన్ ధృవీకరించింది. ఇరు దేశాల అధ్యక్షులు ఫోన్లో చర్చలు జరపనున్నట్టు క్రెమిన్ తెలిపారు. అయితే వారు ఏ అంశంపై మాట్లాడుకోనున్నారనే విషయాన్ని మాత్రం తెలుపలేదు. అంతకు ముందు తాను పుతిన్ తో చర్చలు జరపనున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఇందులో తాము భూమి, పవర్ ప్లాంట్ గురించి కూడా చర్చించుకోనున్నట్టు తెలిపారు. కొన్ని ఆస్తులను రష్యా, ఉక్రెయిన్ మధ్య విడదీయటంపై ఇప్పటికే ఆయనతో మాట్లాడానని తెలిపారు. ఈ వారంలోనే అమెరికా, రష్యా నేతలు చర్చలు జరుపుతారని వైట్ హౌస్ ప్రకటన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా, ఉక్రెయిన్ వ్యవహారంపై ఫిబ్రవరిలో తొలిసారి పుతిన్తో ఫోన్లో చర్చలు జరిపారు. ఇప్పుడు మరోసారి మాట్లాడనున్నారు. శాంతి చర్చలపై ఇప్పటికే జెలెన్స్కీతో వైట్ హౌస్ లో ట్రంప్ సమావేశం అవగా అది రసాభాసగా ముగిసింది. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ తాను ఆ విధంగా ప్రవర్తించి ఉండకూడదని, తన చర్యలకు అమెరికా అధ్యక్షుడిని క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలు యుద్ధం ముగింపు కోసం ఎదురు చూస్తున్నారని, ఎలాగైనా దీనికి చర్యలు తీసుకోవాలని అగ్రరాజ్యాన్ని కోరారు. అందుకు ప్రతిఫలంగా యుఎస్ తో పలు ఒప్పందాలు సైతం చేసుకున్నారు. మరోవైపు 30 రోజుల పాటు కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్లు సానుకూలంగానే ఉన్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ కు ఎట్టి పరిస్థితుల్లో నాటో సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా అంటోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని అంటోంది. మరోవైపు ఉక్రెయిన్ ఆక్రమణకు కారణమైన నాయకులపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన మల్టీనేషనల్ గ్రూప్ నుంచి అమెరికా వైదొలిగింది. వాస్తవానికి ఈ గ్రూప్ రష్యా అధినేత పుతిన్ పై విచారణ జరపాల్సి ఉంది. 2023లో ట్రంప్ కార్యవర్గం ఈ గ్రూప్ లో చేరింది. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, దౌర్జన్యాలకు పాల్పడిన రష్యా, బెలారస్, ఉత్తర కొరియా, ఇరాన్లను బాధ్యులను చేసేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ మాతృ సంస్థ అయిన ది యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ క్రిమినల్ జస్టిస్ కోఆపరేషన్ కు మెయిల్ రూపంలో అమెరికా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ పరిణామాలు అన్నీ చూస్తే ట్రంప్ పుతిన్ కు మంచి మిత్రుడు కావాలని భావిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.